తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశుల వారు అందుకోబోతున్నారు? ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకేమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుందమ్మా. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవానులు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క దోషాల, శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయము లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్రమార్గం చేత వక్రగతిన సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు
శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. 2025 సంవత్సరంలో గ్రహస్థితులు తెలియజేశారు. ఇక ద్వాదశ రాశుల్లో భాగంగా 11వది కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రంగం వారికి బాగా కలిసి వస్తుందో వివరించండి. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇంతకుముందు మనము ఈ యొక్క గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే 9 మే వరకు మీ వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. కానీ ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా కనుక మార్చి 30వ తారీఖు వరకు కూడా వక్రీకరించే స్థితి కారణం చేత తృతీయ రాశి ఫలితాలు, అలాగే 1 ఏప్రిల్ నుంచి 9 మే వరకు ఈ యొక్క వృషభ రాశిలో సంచారం, 9 మే నుంచి సెప్టెంబర్ 27 వరకు మిథున రాశిలో సంచారం, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ వరకు కూడాను యోగదాయకమైనటువంటి కాలము కాదు. కాబట్టి చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి కాలం, ఎక్కువ కాలం గురుబలంలో ఉన్నారండి. కాబట్టి మంచి అనేటువంటిది ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక శనివారిని చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాడి శని ప్రభావం అనేటువంటిది చాలా మటుకు ఉంది. కాకపోతే విచిత్రం ఏంటంటే కొంతకాలం మాత్రం శని యోగిస్తున్నారు. ఎప్పటి నుంచి యోగిస్తున్నారు? అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు, అనగా దగ్గర దగ్గర 45 రోజులండి. 45-46 రోజులు శనివారు యోగిస్తారు. ఎందుకనంటే కుంభరాశిలోనే ఉండి ఈ యొక్క వక్రీకరించినటువంటి ఫలితం కారణం చేత కొంత యోగం అనేటువంటిది ఉంటుంది. ఇక పూర్తిగా చెప్పుకుంటే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారికి సంపూర్ణముగా ఏలిన నాడి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కాస్త కష్టపడక తప్పదు. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా రాశిలోనే జన్మరాశిలోనే రాహు 16 మే నుంచి సప్తమంలో కేతువు, 16 మే వరకు కూడా అనగా జనవరి 1 నుంచి 16 మే వరకు మీనరాశిలో రాహువు, కన్యారాశిలోకి కేతు. ఈ గ్రహ ప్రభావం ఏమవుతుంది? 16 మే నుంచి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఏలిన శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత రాహు కూడా వచ్చి చేరడంతో అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరగా కోపం వస్తుంది, చికాకు ఎక్కువగా పడతారు, అన్నిటికంటే ముందు వెనక ఆలోచించకుండా ముక్కుసూటితనంతో ముందుకు వెళతారు. తద్వారా వస్తున్నటువంటి ఆపదని గుర్తించలేనటువంటి తత్వం, లౌక్యంతో వ్యవహరించలేకపోతారు. తద్వారా సమస్యలు కోరి తెచ్చుకుంటారండి. కాబట్టి సంయమనం పాటించండి, శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అని చెప్పినంత సులువు కాదు, నాకు తెలుసు. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీదతోనే మనం ఇబ్బంది పడుతుంటాం. ఇక ఆగ్రహం వచ్చిందంటే ముందు వెనక ఆలోచించలేకపోతాం. ఇంకా ఈ రాహు కూడా తోడైనటువంటి అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులకి ఈ రాహు కూడా తోడై ఉన్నటువంటి కారణం చేత విపరీతంగా సంఘంలో శత్రుత్వాలు పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి సాధారణంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. మే 9 నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు ప్రయత్నం చేస్తే, బాగా కష్టపడి ప్రయత్నం చేస్తే అనుకున్న చోటికి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయి. ఇక ప్రైవేట్ రంగంలో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సాధారణంగా ఉద్యోగం లభిస్తుంది. కాకపోతే సంవత్సరం అంతా కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలా? ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉంటుంటారు, మరి జీవితంలో అభివృద్ధి కోరుకుంటారు కదా, వేరే సంస్థలో మంచి పోస్ట్ ఉన్నటువంటి అనగా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయాలి అనేటువంటిది. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే మనం ఏం ప్రయత్నం చేయాలి, సీనియారిటీని బట్టి వస్తుంది. కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికే కదా ఈ యొక్క తిప్పలన్నీ. కాబట్టి మీకోసమై కొన్ని సమయాలు అనేటువంటివి మీకు తెలియజేస్తాను. ఆ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే డ్యామ్ షూర్గా మీకు ఉద్యోగ బాధ్యతలో ఉంటారు, కొత్త ఉద్యోగం లభిస్తుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి వేరే సంస్థల్లో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి లేదా ఉన్న సంస్థల్లోనైనా కానీ ప్రమోషన్ పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఏమా సమయం అని అనుకుంటే ఏప్రిల్ 12 నుంచి మే 13 తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం సంపూర్ణంగా యోగిస్తుంది. ఇక జూలై 15 నుంచి ఆగస్టు 16వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము. ఇక నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ మొత్తము కూడా ఈ యొక్క సమయం శుభ సమయమే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి. కాబట్టి దీన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకోండి. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధారణమైనటువంటి జీవనం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం లభించకపోవడం, ఖర్చులు బాగా చేయడం, ప్రజాదరణ వస్తుందేమో అని చెప్పి అది ధనం వృధా అవడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే పెద్దల దగ్గర గురుగ్రహం అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత
పెద్దలతో మంచి మర్యాద మాట మంతి పెంచుకొని వారి యొక్క అనుగ్రహం పొందితే ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక పదవి మీకు లభిస్తుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో కంటే కూడా పరోక్షంగా మీకు యోగదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. కాబట్టి పెద్దల అనుగ్రహంతో మంచి నామినేటెడ్ పదవిలో ఉంటారని చెప్పవచ్చు. ఈ సంబంధించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కళారంగము, నాటక రంగము, సాహిత్యము, నాట్యము, టీవీ సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి ప్రాజెక్టులు మీ దగ్గరికి వస్తాయి. అంతగా ఊహించినంత ధనము రాకపోయినా పర్వాలేదు, నిలదొక్కుని ఇండస్ట్రీలో నిలదొక్కునేటువంటి ప్రాజెక్టులు మీకు సొంతమవుతాయి. కాబట్టి ప్రజాదరణ కూడా బాగానే ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు పొందుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగము, హోటల్ రంగము, జనరల్ స్టోర్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, రెస్టారెంట్స్, ఎడ్యుకేషనల్ బిజినెస్, అలాగే జ్యువెలరీ బిజినెస్, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సూపర్ మార్కెట్ నడిపేటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్ నడిపేటువంటి వాళ్ళు, ఈ సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేసేవాళ్ళు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అద్భుతంగా ఉంటుందండి. చక్కగా మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో వ్యాపార విస్తరణ చేస్తారు. ధనాదాయం చక్కగా ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు మెండుగా ఉండడం వల్ల మంచి లాభాలు పొందుతారు. కాబట్టి మే 9 లోపల సాధారణమైనటువంటి జీవితం. కానీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్యకాలం మాత్రం డబ్బులు, మీరు ఈ రాశిలో జన్మించిన ఏ రంగంలో వాళ్ళైనా కానీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు చికాకులు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి, పెద్దలతో విభేదాలు కలుగుతాయి, ఇంటి నుంచి బయటపడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులతో, పెద్దవాళ్లతో సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 తారీఖు మాత్రం మీరు ఎక్కువగా మాట పెంచుకునే ప్రయత్నం చేయకండి. ఇది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు సాధారణమైనటువంటి జీవనాన్ని పొందుతారు. ఉన్న ప్రాజెక్టులు నడుపుకోవడమే చాలా మంచిది. కొత్త ప్రాజెక్టుల కోసం ఆచితూచి స్పందించి ఎక్కువగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇతరులను కలుపుకునే ప్రయత్నం చేయండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను సాధారణమైనటువంటి జీవన విధానం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు తలపెడితే మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో వివాహము జరిగి తీరుతుంది. అందులో ఏమాత్రము సందేహము లేదు. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీ పురుషులకి సంతాన భాగ్యత లభిస్తుంది, ఫ్రీ డెలివరీ అవుతుంది. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి దంపతులకి ప్రధానంగా కోరిక, గృహాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక సంపూర్ణంగా 9 మే లోపల మీరు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. లోన్లు శాంక్షన్ అవుతాయి, తద్వారా గృహ నిర్మాణం జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఈ యొక్క సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా పోరాట పటిమని ప్రదర్శిస్తే తప్ప అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించదు. ఉత్తీర్ణత శాతం కోసం ఎక్కువగా కష్టపడాలి. గురుగ్రహం, శనిగ్రహం అనుగ్రహం లేకపోవడం వలన జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయండి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు మీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో ఖచ్చితంగా యోగాన్ని పొందబోతున్నారు. కాబట్టి ఈ యొక్క కష్టాన్ని నమ్ముకొని ప్రయత్నం చేయండి. అతి సులభంగా ఉన్నది కూడా మీకు కష్టతరంగా మారవచ్చు. కాబట్టి అలసత్వం విడనాడి, బద్ధకాన్ని విడనాడి ఖచ్చితంగా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోండి. తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఎడిబుల్ ఆయిల్స్లో రంగంలో ఉన్న చర్మం తోలు పరిశ్రమ రంగంలో ఉన్నటువంటి వారు, ఐరన్ స్టీల్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, కింది 4th క్యాడర్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశించినటువంటి మేర సహాయ సహకారం ఉండవు. కాబట్టి వాళ్ళే కష్టపడాలి. ఇక్కడ ఈ పెద్దల యొక్క సహాయ సహకారాలతో మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు, అవసరాలు తీరుతాయి. అంతే తప్ప ఊహించినంత గొప్పగా ఈ యొక్క శని ప్రభావం వలన ఈ చెప్పినటువంటి వాళ్ళకి ఉండదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి న్యాయ సంబంధమైనటువంటి కోర్టు వ్యవహారాలందు విజయం లభించబోతుంది. ఎప్పటికీ మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్య కాలంలోనే. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకం. కాబట్టి ముఖ్యంగా మీరు కోపము, ఉద్రేకము అనేటివి అణుచుకునే ప్రయత్నం చేయండి. చీటికి మాటికి ఎదుటి వాళ్ళ మీద కోపాడే ప్రయత్నం చేయకండి. ఇక ముఖ్యంగా దంపతుల మధ్య, భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక మే 15వ తారీఖు వరకు కూడా అనారోగ్య సూచనలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా ఓవరాల్గా చూసుకుంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు.
అయితే ఈ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడాను మీకు వివాహం అయితే మీ భార్య లేదా భర్త జాతకం, పిల్లల జాతకం మీ మీద ప్రభావం చూపుతుంది. వివాహం కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ జాతకం కూడా మీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ 2025వ సంవత్సరం మీ జీవితం చక్కగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండాలి, మీ యొక్క రెజల్యూషన్స్ అన్నీ కూడా తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆ ఆలోచనే దైవానుగ్రహం తోడైతే మిమ్మల్ని ఆపేది ఎవరూ లేరు. కాబట్టి దైవానుగ్రహం అందరికీ ఈ 2025 సంవత్సరం అందించాలనే సదుద్దేశంతో ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ యొక్క శనివారం అన్ని రాశుల వారికి ప్రభావాన్ని చూపుతున్నారు. కాబట్టి శని దోష నివారణలు, గత జన్మ కర్మదోషం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు అనేటువంటివి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో 12 నెలల పాటు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం జనవరి 13వ తారీఖు రోజున చుట్టబోతున్నాము. అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి రోజు. శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాల నమోదు కోసం రిజిస్ట్రేషన్ వివరాలు తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగులతో ఎవరైనా మరణించినా, 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా వాటిని పితృదోషములు అని అంటారు. కాబట్టి ఇట్టి పితృదోష పరిహారార్థమే ప్రతి నెల నిజాయితీగా ఒక్కొక్క పుణ్యతిథి రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కూడా కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఏళ్ళనాటి శనిలో ఉన్నారు కుంభరాశి వారు ప్రత్యేకించి. అలాగే శని మళ్ళీ తిరోగమనం అని చెబుతూ ఉన్నారు. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది సాధారణంగా, కానీ ఈ సంవత్సరం అంతా కూడా మెరుగ్గా ఉండాలి, మెరుగైన ఫలితాలు వాళ్ళు అందుకోవాలంటే గనక పరిహారాలు ఏవి చేసుకుంటే మంచిదంటారు? ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటి ఎదురైనప్పుడు ఎటువంటిగా పరిష్కారం చేసుకోవాలి? వీలు కుదిరినప్పుడల్లా నవగ్రహ దేవాలయాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం, ప్రతి శనివారం నాడు తైలాభిషేకం, ఈ విధంగా వీలు కుదిరినప్పుడల్లా చేసుకోవడం, వీలు కుదిరినప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే చాలా మటుకు సమస్యలు అనేటువంటి పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి విషయాల కంటే మీ యొక్క జీవితం విభిన్నంగా ఉంది అంటే మీ యొక్క జన్మజాతకంలోని నడిచేటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు.